అది ఒక పురాతనమైన బావి. ఎంతో మంది ప్రయాణికుల గుండెల్లో భయాన్ని నింపిన బావి. ఆ బావిలో నిజంగా దెయ్యం ఉందా? బైక్ అడిపోదామా దెయ్యం ఉందంట. సరే మరి. ఇప్పుడైతే మేము మా ఊర్లో చరిత్ర కలిగిన బావి అయితే వచ్చాము. ఆ బావి పేరు అచ్చంబాయి అంటారు. ఇక్కడ ఎప్పటి నుంచో దెయ్యం ఉంది అని మా పెద్దల కాలం అది ఎంతవరకు నిజమో ఏముందా లేదని తెలుసుకోవడానికి వచ్చాము. మాకు చాలా భయంగా ఉంది, కానీ మా పక్క దాని గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా మాకు ఉంది. రండి నాతో పాటు వచ్చి ఆ బావి నుంచి మనం చూద్దాం. ఇప్పుడు కమాన్ కనపడి కనిపిస్తుంది కదా, దీన్నే అచ్చంబాయి అంటారు. ఇందులో చాలా దెయ్యాలు ఉన్నాయి అని చాలామందిని కొట్టి భయపెట్టిందని చాలా చరిత్ర అయితే తెలుస్తుంది. ఈరోజు నైట్ మేము బావి దగ్గరికి అయితే వచ్చాము. బావిని చూస్తాను, చూడండి ఒకసారి. ఇదిగో అదే పూర్తి బావి. దగ్గర దగ్గర 100 అడుగుల లోతు అయితే ఇది ఉంటుంది. చాలా భయంకరము. ఇప్పుడు నీళ్ళు కూడా ఇక్కడ లేవు వేసి అందరం ఒక బావి చెప్తుంది కదా యాప్ చెట్టు, చెట్టు మీదనే ఎప్పుడు కూర్చొని ఉండేదంట నిరంతరం. ఎవరైనా మధ్యాహ్నం సమయం చూస్తే ఖచ్చితంగా వాళ్ళని భయపెడుతూ ఇక్కడే ఉండేదని చదువుతూ ఉండేవాళ్ళు. ఈరోజు నేను దెయ్యాన్ని భయపడదామని వచ్చాను ఇక్కడికి, కానీ అది కనపడలేదు. కనపడుతుంటే ఖచ్చితంగా భయపెట్టామని. తిరిగి మేము ఇంటికైతే బయలుదేరాము. దారి మధ్యలో మనోడి బైక్ అయితే ఆగిపోయింది. ఒకసారిగా అందరూ ఏమైందని భయపడిపోయారు. ఏమైంది బండి? ఒరే ఫ్రెండ్స్, బండి కూడా అయిపోయింది. బండి మా కూరకు వచ్చామనిపిస్తుంది ఫ్రెండ్స్. స్టార్ట్గా అట్లా అదిగో ఫ్రెండ్స్, స్టార్ట్గా అట్లా ఫ్రెండ్స్ బాగా పైది ఎత్తుంది. బచ్చా ఊరికి వచ్చామనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటారు ఫ్రెండ్స్ ఊరికి పోవాలంటే. స్టార్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఊరి ఇక్కురా వీడియోలో మేము వెళ్ళేటప్పుడు ఒక నైట్ వద్దన్నాం. వాడు వస్తానన్నాడు. ఆయన వద్దురా నీకు భయము అదిరిపోతావు అని చెప్తే అయినా వినకుండా వచ్చాడు. కానీ మరుసలో తెల్లారిసరికి వాడికి జ్వరం వచ్చింది. దాంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళందరూ మమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. మేము అవి బాగా వినటం కూడా జరిగింది. ఇలాంటి వీడియోలు చేసినప్పుడు ఖచ్చితంగా మనం తిట్లు అనేవి తినాలి, సహజం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.